దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు. ఈ మిథున రాశి వారికి జూలై 2024 మంత్లో జాతక ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ మనకు యోగించే గ్రహాలు ఏంటంటే బుధగ్రహము, శుక్రగ్రహం, శనిగ్రహం. ఈ గ్రహాలు యోగిస్తున్నాయి. ఈ గ్రహాలు యోగిస్తే ఫలితాలు ఏంటి, తర్వాత స్వల్ప దోషం ఏంటి, మనం తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి, ఈ ముఖ్యంగా 3 విషయాలు మనం గమనించినట్టే ప్రభుత్వ రాజకీయ నాయకులకు యోగదాయకంగా ఉంటుంది. ఎవరైతే ప్రభుత్వ రాజకీయాలు ఉన్నారో, ప్రభుత్వ రంగంలో ఉన్నారో వాళ్ళందరికీ యోగదాయకంగా ఉంటుంది. కొత్త పదవి బాధ్యతలు కూడా చేపట్టగలుగుతారు. వృత్తి ఉద్యోగాల యందు కూడా గౌరవ మర్యాదలు ఉంటాయి. స్త్రీల యందు ధన సహాయం పొందగలుగుతారు. అండ్ బ్యాంకింగ్, స్టాక్ మార్కెటింగ్లో లాభదాయకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా వరకు బాగుంటుంది. సో ఈ విధంగా సంఘంలో గౌరవం ఏర్పడుతుంది. ఇక్కడ ఎవరైతే కళల్లో ఉన్నారో, ఆర్టిస్టిక్ రంగంలో ఉన్నారో, అండ్ సింగింగ్, పాడుతా ఇలాంటి ఆర్ట్ రంగంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక మంచి బ్రేక్ త్రూ వస్తుంది. ఒక మంచి గొప్ప అవకాశాలు వస్తాయి. ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే ఈ టైంలో ఎవరైతే చేస్తున్నారో నిజంగా జాతకరీత్యా ఏదైతే రత్నాలు మీకు సూచించబడ్డాయో దీనికి జనరల్గా ముఖ్యంగా బ్లూ జాగర్, డైమండ్, పచ్చ కలిపి పెట్టుకున్నట్టయితే తప్పకుండా వాళ్ళ సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అంత అనుకూలంగా ఉంది మిథున రాశి వారికి. సో ఈ విధంగా సినిమా రంగంలో ఉన్నవారికి అండ్ విద్యారంగంలో ఉన్నవారికి, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నవారికి ఇలాంటి వాళ్ళందరికీ ఓవరాల్గా బాగుంది. బిజినెస్లో ఉన్నవారికి కూడా బాగుంది. ఇక శని కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ చాలా వరకు స్లో డౌన్ అయిన పనులన్నీ చక్కబడిపోతాయి. స్లోగా ఉన్న పనులన్నీ మీరు కంప్లీట్ చేయగలుగుతారు. సో ఎంత ఖర్చు అయినా మామూలుగా ఓవరాల్గా బయటపడే అవకాశం అయితే శని కూడా యోగకారకంగా ఉన్నందుకు జరుగుతుంది. హెల్త్ పరంగా కూడా కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ ఇట్లా జరిగిన తర్వాత ఇక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే అండ్ స్పౌస్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆమె ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. భార్య అయితే భర్త విషయంలో, భర్త అయితే భార్య విషయంలో నెగ్లెక్ట్ చేయకుండా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వెంబడే డాక్టర్ని సంప్రదించి రెమెడీస్కి మీరు వెంబడే పాటించుకోవాలి. తర్వాత సెంటిమెంట్ విషయంలో జాగ్రత్త అవసరం. అండ్ సెంటిమెంట్ విషయంలో కొన్ని ఏదైతే మీరు ఈ సెంటిమెంట్ ఇట్లయితే జరుగుతుంది, అట్లయితే జరుగుతుంది ఏదైనా భావిస్తూ ఉంటారో అలాంటివన్నీ సెంటిమెంట్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు లేకుండా మీరు సెంటిమెంట్ విషయంలో ఇది చేస్తే ఎప్పుడు ఇట్లా చేస్తే సక్సెస్ అవుతుందని కొందరు అనుకుంటూ ఉంటారు. ఆ సెంటిమెంట్లు పక్కకెట్టండి. ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకుండా బాగుంటుంది అనేది కాన్షియస్గా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. కొందరు ప్రతి సెంటిమెంట్ ప్రతిసారి వర్కౌట్ కాదు. సో ఈ విధంగా కొన్ని చూసుకోండి. తర్వాత హెల్త్ ఇష్యూస్ ఏంటంటే తలకు మరియు కాళ్ళకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అంటే మానసికంగా, హెడ్ అంటే మానసికంగా ఏదో మెడలో పారుతున్నట్టు, మానసికంగా ఒత్తిడి ఉన్నట్టు, అండ్ తర్వాత లెగ్స్, కీళ్ళకు సంబంధించిన ఈ అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కొంచెం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత వీలైనంత వరకు మధ్యవర్తిత్వం చేయకూడదు. మధ్యవర్తిత్వం వీలైనంత వరకు అసలు చేయకూడదు. ఎందుకంటే మధ్యవర్తిత్వం మీరు వెళ్ళారు అంటే అది మీకే చుట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఓవరాల్గా గుడ్ ఎఫెక్ట్ అండ్ బ్యాడ్ ఎఫెక్ట్ వీళ్ళకు మిథున రాశి వారికి ఉన్నాయి. తర్వాత మీరు ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఏంటంటే మీరు నోట్ చేసుకోవాల్సింది గుడ్ డేస్ 10th, 12th, 17, 19, 24, 26 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ అండ్ ఫేవరబుల్ డేస్, లక్కీ డేస్, సూటబుల్ డేట్స్ అని అనుకోవచ్చు. సో ఈ విధంగా మిథున రాశి వారికి గుడ్ ఎఫెక్ట్ అండ్ బ్యాడ్ ఎఫెక్ట్ అండ్ మీరు తీసుకోవాల్సిన రెమెడీస్ ఉన్నాయి. కాబట్టి ఇదే కాకుండా ఇప్పుడు నేను చెప్పిన సమస్యలే కాకుండా ఇంకేదన్నా మీరు కొత్త సమస్య ఏదైనా ఉందనుకోండి, అప్పుడు ఇండివిజువల్ హారోస్కోప్ చూసి అది ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు దివ్య డైమండ్స్లో ప్రతి బ్రాంచ్లో అస్ట్రాలజర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు నిష్ణాతులు, క్వాలిఫైడ్ అండి, ఎంఏ క్వాలిఫైడ్. ఇప్పుడు ఏదైతే యూనివర్సిటీ ఉందో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, అందులో ఉండే ఎంఏ క్వాలిఫైడ్ అస్ట్రాలజిస్ట్ ఉన్నారు కాబట్టి మీకు ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉంటుంది. అండ్ వాళ్ళు రాసిస్తారు, ఏదైనా ఓరల్గా ఏది చెప్పరు. సో ఇట్లా ఉంటుంది, దశ పీరియడ్ ఇట్లా ఉంది, మీరు ఈ పని చేయండి, ఈ రెమెడీస్ చేయండి అని వీళ్ళకి చాలా క్లియర్. ఇది చేయకూడని పనులు కూడా చెప్తారు. సో నాట్ టు డూ అండ్ వాట్ టు డూ. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వాట్ టు డూ సంగతి పక్కటండి, నాట్ టు డూ సంగతులు ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనము చేయాల్సిన పనులు మనం చేయలేదనుకోండి, దానివల్ల ప్రోగ్రెస్ దెబ్బతింటుంది. చేయకూడని పనులు మనం చేసామనుకోండి, దానివల్ల కెరీర్ నష్టపోతారు, క్యారెక్టర్ నష్టపోతారు. సో ఇలాగా వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. అది ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రం చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఈ పని ఇప్పుడు చేయాలి, ఈ పని ఇప్పుడు చేయకూడదు.
అనేది, ఏ పని ఎప్పుడు చేయాలి, ఏ గ్రహం అనుకూలంగా ఉంది అనేది చాలా క్లారిటీగా తెలుస్తుందండి. మహర్దశ, అంతర్దశ, సవంతర్దశ ఇలాంటివి బట్టి చాలా క్లారిటీగా మనకు తెలిసిపోతుంది. సో ఎటొచ్చి మీరు కొంచెం తగినంత సమయం కేటాయించాలి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే మోర్ యాక్యురేట్గా చెప్తారు. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోయినా మీరు ఎదుర్కొంటున్న సమస్య ఆధారం కూడా వీళ్ళు చాలా డీటెయిల్గా రాసి ఇవ్వడం జరుగుతుంది. అలాగా చాలామంది మేము ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తుంటాం. మోర్ దెన్ 95% పాజిటివ్ చేంజెస్ ఆర్ దేర్. అండ్ ఎందుకంటే ఇప్పుడు దిస్ ఈజ్ అవర్ కన్సర్న్. రత్నదారులను చాలామంది నమ్మని వాళ్ళు ఉన్నారు. నమ్మని వాళ్ళలో ముఖ్యంగా 2 రకాల కేటగిరీ పీపులే. ఒకరు ఏంటంటే శాస్త్రాల గురించి అవగాహన లేని వాళ్ళు. రెండో కేటగిరీ పీపుల్ ఏంటంటే శాస్త్రాలను నమ్మేవారు, రత్నాలను పెట్టుకొని ఎలాంటి ప్రయోజనం లేక దానివల్ల ఇంకా చెడు ప్రభావాలకు ఎదుర్కొని నమ్మని వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఎందుకు జరిగిందంటే రత్నాలు కరెక్ట్ అడ్వైజ్ లేకపోవడము, డూప్లికేట్ రత్నం పెట్టుకోవడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. సో ఈ 2 కారణాల చేతనే చాలామంది రత్నాల మీద కొందరికి అపనమ్మకం ఏర్పడుతుంది. సో నిజంగా రత్నాలు అన్నది ఎవరో తయారు చేసినవి కాదు. దాని కరెక్ట్ విధానంలో మనం పద్ధతి ప్రకారం పెట్టుకుంటే దశ మారిపోతుందండి. నిజంగా ఇప్పుడు శాస్త్రంలో చెప్పబడ్డ విషయాన్ని నేను చెప్తున్నాను. ఇది కాక డేటాబేస్ ఆధారంగా, ఒక ఫీడ్బ్యాక్ ఆధారంగా చెప్తున్నాను. సో ఏదేమైనా రత్నాలు పెట్టుకోవడం అనేది ఒక శుభకర పరిణామం, శుభయోగం. మీరు మంచి రత్నాలు పెట్టుకొని మీ జీవితాన్ని సుగమయం చేసుకోవాలని దివ్య డైమండ్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్ అండి. మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండ్ నో హాలిడే ఎట్ మాదాపూర్ అండి. మిగతా బేగంపేట అండ్ కుక్కట్పల్లి బ్రాంచ్ ఆఫీసెస్. అండ్ అక్కడ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. మాదాపూర్లో మాత్రం మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటుంది. ఇట్ ఈస్ అ కన్వీనియంట్ ఫర్ ఎనీ కేటగిరీ పీపుల్. ఎంప్లాయీ కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎవరికైనా సండే కూడా వర్కింగే ఉంటుంది. సో ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్.